టమాటా చెట్లకు మందు కొడదామని వచ్చేసాము. ఇక్కడ పచ్చపురుగు ఎక్కువ అయిపోయింది చెట్లలో, మొత్తం అంతా ఎక్కువ పడిపోయింది. ఇంకా కొట్టేద్దామని వచ్చేసాము. ఈ మందు స్ప్రే చేసేది డిసీజ్ మందు పేరు. సో ఇది ఎక్కువ ఏందని పనిచేస్తుంది అంటే టమాటా చెట్లకు పచ్చపురుగు ఎక్కువ పడితే దానికోసం పనిచేస్తుంది. అలాగే నేత పిందులకు కాయలకు చాలా బొక్కలు పెట్టేస్తుంటాయి, దానికోసం కొడితే పనిచేస్తుంది. నాకు ఇప్పుడు అలవాటు అవుతుంది లాంగ్ వీడియోస్ మీద చెప్పడం, కొద్దిగా ట్రైనింగ్ అవుతున్నా. ఇప్పుడే కొద్దిగా అక్కడెక్కడ తప్పులు ఉన్నాం, ఇంకేమనుకోదండి. అసలు వీడియో ఎవరైనా చూస్తుంటే పక్కా ఎవరికైనా తెలియని వాళ్ళు పక్కాగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ షేర్ చేయండి. మేము ఈరోజు వచ్చి 20 రమ్ములు కలుపుకున్నాం. మందు మొత్తం చాలా నాటేసాము, దాన్ని కొట్టేద్దామని స్ప్రే చేస్తున్నాం. సాల్సాలకి తిరిగి సాల్సాలు కొడుతున్నాం బాగా చిక్కగా. చెట్టు తడిచేతలో కొడితే మందు బాగా కొట్టుకుంటుంది. ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టేసాం, మళ్ళీ కొడుతూనే ఉన్నాం. రేట్లేదు అసలు పెరగట్లేదు. అసలుకి టమాటా గురించి ఎత్తుకుంటే చాలా మంది నాటేశారు. అసలు నాటిన వాళ్ళు ఈసారి బాగా నాటేశారు. ముందు రేట్లు నాటేశారు. సో ఇప్పుడు అంతా డౌన్ అయిపోయింది. చాలా రైతులు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు టమాటా చెట్లు నాటుకొని. మెయిన్లీ ఈ డిసీజ్ మందు కొట్టేప్పుడు మనుషులు చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలా, బాడీ మొత్తం ఆయిల్ వేసుకొని కొట్టుకోవాలా, లేకపోతే ఫుల్ మంట అంత నవ్వలు అయిపోతాయి మొత్తం అంతా. నేను తమ్ముడు కొడుతున్నాం మందు. వాడు 10 రమ్ములు, నేను 10 రమ్ములు, ఇద్దరం సగం కొట్టుకున్నాం. నేను ఫస్ట్ కొడుతున్నా, మళ్ళీ వాడు కొడతాడు. వాడు నీళ్ళు మొత్తం మళ్ళీ నేను నీళ్ళు కానీ షేర్ చేసుకుని పని చేస్తే అసలు బరువు అనిపించదు. అందుకే ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం. ఇద్దరం ఎలాగైనా కానీ చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చాలా కష్టపడేది మేము చూసాం. సో ఇప్పుడు మా నాన్న కష్టపడకుండా మేము చూసుకుంటాం. ఇంకా ఏదో సెంటిమెంట్ ఇలా కాదు. సో మేము చేస్తున్నాం వర్క్, అలాగే చేస్తాం. ఇప్పటికి మా నాన్న ఇంకా కష్టపెట్టే అవసరమే లేదు. ఇంకా మేము కష్టపడతాం. అది ఒకరు లాస్ట్ లో చూడండి. ఇంక మేము ఎలా స్ప్రే చేస్తాం అలాగే చూడండి. సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ని. తక్కువ అవుతుంది.